కంప్లీట్గా సపరేట్ విలేజ్. అక్కడి నుంచి ఓటర్స్ తీసుకొచ్చి ఇంకొక వార్డులోకి వెళ్ళాము, వీళ్ళని తీసుకొచ్చి అక్కడికి 1100 ఓట్లు వచ్చాయి. కట్టుబడిపాలెము 1300. నైరుతి, ఆగ్నేయము, ఈశానము ఈ రోజు మీరు చెప్పినట్లుగా ఇంటి పేరే తీసుకున్నాము. ఈ రోజు వీళ్ళు మీద అవ్వచ్చు, రేపు ఇంకొకరిది అవ్వచ్చు. కాబట్టి ఇంటి పేరుని తీసుకున్నాను. నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఇంటి పేరు మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఇస్తున్నాం కదా నామినీ కల్చర్గా. అదే విధంగా మీరు నార్త్ అండ్ ఈస్ట్ అని చెప్పి ఇచ్చేస్తే ఏ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కాజానగర్ అంతా తెచ్చుకొని చిన్నమాట, మళ్ళీ లేకపోతే వేరేది ఎక్కడికైనా పోతామంటే దానికైనా పోతాను నేను వస్తాను. ఒకటే మాట. ఇప్పుడు కాజానగర్ ఉంది, జొన్నవాడ రోడ్ నుంచి ఎక్కడ ఇప్పుడు ఏం చేశారు, జొన్నవాడ రోడ్ నుండి అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 9 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. 9 అజెండాలు కౌన్సిల్, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారికి, మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 20 వార్డులను 27 వార్డులుగా చేయడం జరిగింది. ఈ విషయంలో 27 వార్డులుగా విభజన చేసిన దానిలో మన కౌన్సిల్కి వాళ్ళకి డౌట్లు ఉన్నాయి. వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడం జరిగింది. కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి డౌట్ క్లియర్ చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విభజన చేయడం జరుగుతుంది. దీనికి కౌన్సిల్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.